నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రస్తుతం మనం పబ్లిక్ గార్డెన్స్ ఉన్నాం. సో ఇక్కడ తమిళసాయి గవర్నర్ అండ్ తమిళసాయి అండ్ సీఎం రేవంత్ రెడ్డి అండ్ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన కాంగ్రెస్ మంత్రులు కానీ వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ చేయడం జరిగింది. సో 75వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిపారని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో తమిళసాయి మాట్లాడుతూ గత ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది అండ్ ఇటు విద్యార్థులకు కూడా అన్యాయం చేసింది. సో అందువలన వాళ్ళని తెలంగాణ ప్రజలు గద్దె దింపారు. అండ్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి చాలా కృషి చేస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి 100 రోజుల్లోనే ప్రతి ఒక్క హామీలు నెరవేర్చడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. అండ్ దానికి సంబంధించి ప్రజాస్వామ్యం కంప్లీట్ గా సపోర్ట్ చేస్తారన్నట్టు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అండ్ రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ సో ఈ గణతంత్ర శుభాకాంక్షలను అందరూ చెప్పి అండ్ పలువురు మంత్రులు ఇటు చూసుకునే పొన్నం ప్రభాకర్ కానీ జూపల్లి కానీ ఎమ్మెల్యే సీత కానీ సో ఇట్లా వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది ఇప్పుడు. అండ్ ఇక్కడ ప్రజెంట్ పబ్లిక్ గార్డెన్స్ లో మనతో పాటు మాట్లాడడానికి తాండూరు నుంచి నడుచుకుంటూ వచ్చారంట వీరు. 117 కిలోమీటర్లు స్పెషల్లీ ఈ ప్రభుత్వాన్ని గెలవడానికి కానీ ఇటు రేవంత్ రెడ్డిని గెలవడానికి కానీ అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చారంట. సో వారితో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. నేను గాంధీ చౌక్ నుండి మన పబ్లిక్ గార్డెను అదేవిధంగా అమరవీరుల స్తూపం వరకు కాలినడకన పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఉద్యమం చేసి పోరాడి తెలంగాణ తెచ్చుకుంటే గత ప్రభుత్వం రైలు రోక చేసినాము, టవర్ ఎక్కినాము, 15 రోజులు జైలుకోవడం జరిగింది. ఇంతకుముందు మా తాండూరు నియోజకవర్గంలో మహేందర్ రెడ్డి మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన ఏం చేయలేరు. ఇంతకుముందు పైలట్ రోహిత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ఏం అది ఇస్తాం ఇది ఇస్తామని ఆయన కూడా ఏం పదవులు ఇవ్వలేడు. అదేవిధంగా గవర్నమెంటు 16 సార్లు సీఎం గారికి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఇస్తాం ఇది ఇస్తామని నామినేట్ పోస్టులు ఇంతవరకు కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఏం చేయలేదు. అట్లాంటి గవర్నమెంట్కి తగిన శాస్త్రి చెప్పినాం మేము. ఎందుకంటే మా తాండూరు నియోజకవర్గంలో బిఎన్ మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. నేను కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసిన 2014, 2018, 2023 కూడా నాకు 3 సార్లు బ్యాట్ గుర్తే వచ్చింది. ఇండిపెండెంట్గా పోటీలో నిలవడం జరిగింది. అయితే ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ చేసిన మీ పాదయాత్ర ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు అయింది? ఇప్పటికీ 117 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. తాండూరు నియోజకవర్గం పబ్లిక్ గార్డెన్ నుంచి మన అమరవీరుల స్తూపం వరకు, మళ్ళీ అదేవిధంగా సెక్రటేరియట్, మళ్ళీ అదేవిధంగా గాంధీ భవన్ కూడా పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది. సో ఎప్పుడు ఆగిపోతుంది మీ పాదయాత్ర ఇది? అంటే ఎవరినైనా కలిసేయడానికి లేకుంటే ఏమన్నా ప్లాన్ చేసిరా? లే అదే మాకు చాలా ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉంది. గత ప్రభుత్వము చాలా ఇబ్బంది పెట్టింది. అన్నీ వాళ్ళ ఇంట మస్తు సేవ చేసినా కానీ నాకైతే గుర్తింపు ఇవ్వలేదు. చాలా ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉంది. అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వము చాలా చొరవ తీసుకొని నా మీద దయ ఉంచి ఏదన్నా ఒక నామినేట్ పోస్టు కానీ, నాకు ఆర్థిక పరిస్థితి చాలా ఘోరం ఉంది. రోడ్డు మీద పడ్డా. ఇప్పుడు చాలా రోడ్డు మీద పడినందుకు చాలా ఇబ్బందిగా ఉంది. కేసీఆర్ ప్రభుత్వము చాలా ఇబ్బంది పెట్టింది. అట్లాంటి ప్రభుత్వానికి తగిన శాస్త్రి బుద్ధి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ కూడా దేశ రాష్ట్ర ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు గవర్నర్ గారు అందరూ కూడా వచ్చి ఈరోజు ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ చేసి వెళ్ళారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతుంది. తెలంగాణ ప్రభుత్వం అన్నిటికీ ప్రజల కోసం, సకల జనుల కోసం అందరికీ కూడా ఏదైతే పెద్దలు అప్పుడు ఉన్నటువంటి గౌరవనీయులు రాజ్యాంగ సభ్యులు అందరూ కూడా ఏదైతే మనకు రాజ్యాంగాన్ని అందించారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసేటువంటి ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధినేతలే అందరికీ కూడా సంక్షేమ పథకాలు, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే సంక్షేమ ఫలాలు ఉన్నాయో, రాజ్యాంగంలో ఏదైతే సూచించారో వాటికి అనుగుణంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. నిత్యం ప్రజల కోసం ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో 6 గ్యారెంటీల్లో కూడా 2 గ్యారెంటీలు ఆల్రెడీ అమల్లో ఉన్నాయి. ఇంకా మిగతా 4 గ్యారెంటీల కోసం కూడా దరఖాస్తులు తీసుకున్నారు. అవి కూడా ఈ త్వరలోనే 100 రోజుల్లో పూర్తవుతాయి. ఇప్పుడు ఏదైతే ఉందో కొందరు మాట్లాడుతున్నారు, అది సరైనది కాదు ప్రతిపక్షాలు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రాజకీయాలు మాట్లాడే సందర్భం కాదు, కానీ ఇక్కడ మీడియా ఉంది కాబట్టి మీడియా తరపున చెప్పాలి. కాబట్టి ప్రభుత్వం వచ్చి నిండా 2 నెలలు కూడా అవ్వట్లేదు. ప్రభుత్వానికి ఇంకా 5 ఏళ్ళ సమయం ఇచ్చారు మాకు ప్రజలు. ఆ సమయంలో ప్రజలకు ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అనేది ప్రభుత్వం
నిత్యం ముఖ్యమంత్రి గారు వాటి కోసమే పరితపిస్తున్నారు, వాటి గురించి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని గంటలు పనిచేసిన సందర్భం లేదు. ఉదయం 7 గంటలకే సెక్రటేరియట్‌కి వస్తున్నారు. రాత్రి 11 గంటల వరకు రివ్యూలు, మీటింగ్‌లతోని ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలనే ఒక ఉద్దేశంతోని ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఈరోజు గవర్నర్ గారు కూడా గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ ఉద్దేశాన్ని తెలియజేశారు. ఏదైతే ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందో అది మనకు కళ్ళెదుటగా కనిపిస్తుంది. ఈ 2 నెలల పాలనలో ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఉన్నారో వచ్చే 5 ఏళ్లలో కూడా అదే సంతోషంతో ఉంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజల కోసం ఏదైతే చేయాలనే వారి ఆలోచన, మంత్రివర్యులు మరియు ఉన్నటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి నాయకులు, డీసీసీ ప్రెసిడెంట్, మండల్ ప్రెసిడెంట్, జెడ్పీటీసీలు అందరూ కూడా ప్రజల కోసమే. నిన్న జరిగినటువంటి బూత్ లెవెల్ మీటింగ్ కూడా మేమందరం వెళ్ళాము. బూత్ లెవెల్ మీటింగ్లో కూడా ప్రభుత్వంలో మనం ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాలి. మనకు ప్రజలు అధికారాన్ని ఇచ్చారు, ఇది దుర్వినియోగం చేసుకోవద్దు. మనం ఉన్నటువంటి గ్రామ స్థాయిలో కూడా ఎక్కడి నుంచి కూడా ప్రజలు సమస్యలు తెలియజేస్తే వాటిని పరిష్కరించే విధంగా మనం పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, దీపాదాస్ మున్షి గారు మరియు గౌరవ మంత్రివర్యులు మరియు డీసీసీ అధ్యక్షులు అందరూ కూడా అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. నిన్నటి కార్యక్రమంలో కూడా జరిగింది కూడా అదే. ప్రజల కోసం చేసేదానికే ముఖ్యమంత్రి గారు పరితపిస్తున్నారు. ప్రజల ముఖ్యమంత్రి, వారు ప్రజల కోసమే పనిచేస్తారు. ప్రజా అభివృద్ధి కోసమే, ప్రజల సంక్షేమం కోసమే వారి ధ్యేయంగా పనిచేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మళ్ళొచ్చే గణతంత్ర దినోత్సవం వరకు రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న దానికి సంకేతం కనిపిస్తుంది. కాబట్టి అందరికీ కూడా ప్రభుత్వం అందరి కోసం పనిచేస్తుంది. ముఖ్యమంత్రి గారు దావోస్ పర్యటనకి వెళ్ళి కూడా ఎన్నడూ లేని విధంగా 42,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. రాష్ట్రం కోసం వారు నిత్యం పరితపిస్తున్నారు. 18 గంటలు పనిచేసే ముఖ్యమంత్రి కూడా ఎవరు లేరు. అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం దూసుకొని పోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం. సో విన్నారు కదా, ఇది ఇక్కడ పబ్లిక్ గార్డెన్లో ఉన్న పరిస్థితి. ఇటు తమిళసాయి గారు వచ్చి ఫ్లాగ్ హోస్టింగ్ కూడా చేశారు. సో తమిళసాయితో పాటు సీఎం రేవంత్ రెడ్డి అండ్ పలు మంత్రులు కూడా వచ్చి ఇక్కడ పాల్గొనడం జరిగింది. అండ్ పబ్లిక్ కూడా కొంతమంది చూసుకుంటే పాదయాత్రగా తాండూ నుంచి వచ్చిన వ్యక్తి కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్ వచ్చేసి 2 నెలలే కూడా కంప్లీట్ కాలేదు. సో అయినా సరే 100 రోజులు ఇచ్చిన హామీలు ఎలాగైనా తీరుస్తారని చెప్పారు. అండ్ ఇటు తమిళసాయి కూడా చూసుకుంటే సో కంప్లీట్గా గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కూడా. అండ్ మా సైడ్ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇచ్చిన హామీలు కూడా మ్యాక్సిమం నెరవేర్చేటట్టు ప్రయత్నం చేస్తామని చెప్పేసి తమిళసాయి కూడా చెప్పడం జరుగుతుంది. సో వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో రాణా ప్రతాప్, పబ్లిక్ గార్డెన్ నుంచి, హైదరాబాద్.